హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము మొన్న ఊరికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేసుకున్నప్పటి నుంచి మొత్తం వీడియో అనేది తీశాను అండి. చాలామంది నా వ్లాగ్స్ కొన్ని వీడియోస్ మిస్ అవుతున్నాను అని చెప్పారు. అందుకే నార్మల్గా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఊరికి వెళ్ళేటప్పుడు అలా వీడియో అనేది తీశానండి. ఫస్ట్ లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటున్నాము మా వారు నేను ఇద్దరం కలిసి. ఎందుకంటే 3 డేస్ ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకే 3 డేస్కి సరిపడా బట్టలు తీసుకుంటున్నాము. 3 డేస్ అంటే పిల్లలకి దాదాపు నేను డబల్ పెడతాను, ఎందుకంటే అక్కడ ఉబ్బరిస్తుంది కాబట్టి వాళ్ళు 2-3 టైమ్స్ స్నానం చేస్తారు అన్నట్టు. అందుకే వాళ్ళకు ఒక 6 డ్రెస్సులు పెట్టాను, నాకు కూడా 4-5 డ్రెస్సులు పెట్టుకున్నాను. ఇంకా 2 బ్యాగులలో సర్దుతున్నామండి. ఒక బ్యాగులో పట్టవు అనేసి మా వారు చెప్పారు. అస్సలు చెప్తే కూడా వినలేదన్నట్టు. అందుకోసం ఇంకా 2 బ్యాగులలో సర్దుతున్నాను. లవిత్ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చాడు. వానివి నిక్కర్లు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చాడు. తర్వాత అవన్నీ నిక్కర్లు కూడా పెట్టాను. తిన్న తర్వాత కడుపు టైట్ అయిందనేసి చెప్పాడు. ఏం తిన్నాడో ఏంటో నాకు కూడా తెలియదు. కిచెన్లో నేను వంట చేసేసి వచ్చాను. వచ్చి ఇంకా తినేసి వచ్చాడు. మనకి ఇష్టమైన కర్రీ చేసినప్పుడు కొంచెం మంచిగా తింటారు అన్నట్టు. సో ఫైనల్గా అయితే బయలుదేరామండి మార్నింగ్ టైంలో. ఎందుకంటే మాకు ఒక ఫంక్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ సిద్దిపేట కాడ. అందుకోసం అది చూసుకొని వెళ్దాము ఊరికి అనేసి ఆగాము. ఇక్కడ సిద్దిపేట కాడ బొమ్మలు చాలా బాగుంటాయండి, అండ్ కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఉండదు. నేను ఆల్రెడీ రీల్స్లో కూడా షేర్ చేశాను, షార్ట్స్లో కూడా, కావాలంటే చూడండి. నాకైతే చిన్న చిన్న టెడ్డీ బేర్లు, చిన్న చిన్న బొమ్మలు అంటే చాలా చాలా ఇష్టం అండి. మా వారేమో నేను ఒక 2-3 కొనుక్కుంటా అంటే వద్దు అన్నారు. ఇంట్లో ఆల్రెడీ చాలా పెట్టావు, వద్దు వద్దు అనేసి అన్నారు. కానీ ఇప్పుడు మా జున్నమ్మ కోసం ఒక బొమ్మ తీసుకోవడానికి మేము ఇక్కడ ఆగి బొమ్మ తీసేసుకున్నాం. ఎందుకంటే జున్నమ్మ బర్త్డే ఉంది ఫ్రెండ్స్. ఇంకా బర్త్డే కోసం కూడా ఊరికి వచ్చామన్నట్టు. సిద్దిపేట ఇట్లా లోపలికి వెళ్ళి కాకుండా మేము బయటకు వెళ్ళి వెళ్తున్నాము అండి. మా అక్క వల్ల గృహప్రవేశం ఉంది ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో, అందుకోసం వెళ్తున్నామండి. మా కజిన్ సిస్టర్ అంటారు కదా, ఊర్లో మేము చాలామంది అక్క చెల్లెలం ఉన్నామండి. 20-30 మంది అక్క చెల్లెలం, 20-25 మంది దాకా అన్నదమ్ములు ఉన్నామన్నట్టు. అందుకోసం మేము ఏ ఫంక్షన్ అయినా దాదాపు అందరం కూడా కలుస్తాము. నేనైతే చాలా రోజులైంది ఈ మధ్యలో ఏ ఫంక్షన్కి కలవాక. రియల్గా చెప్పాలంటే దాదాపు వెస్టీజ్లో జాయిన్ అయిన కానుంచి నేను ఎక్కువగా ఫంక్షన్స్కి వెళ్ళడం స్టాప్ చేశాను. ఇప్పుడు కూడా నాకు ఇక్కడ సిద్దిపేట కాడ హోమ్ మీటింగ్ ఉండే ఫ్రెండ్స్, అది చూసుకొని వెళ్దాము, ఇంకా మా అక్క వాళ్ళని కూడా కలిసినట్టు ఉంటుంది అనేసి వచ్చాను అండి. ఇది మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్. నేను కంప్లీట్గా అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే ఇది మా అక్క వాళ్ళ కూతురు, చిన్న కూతురు మా తరుణి తీసింది అన్నట్టు. నేను ఎక్కువ తీయలేదు, ఎందుకంటే చాలామంది ఉన్నారు, అందుకోసం నాకు వీడియో తీయాలి అనేసి అనిపించలేదు. మా అక్క అందరికీ ఇంకా రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేసింది. ఇంకా అందరం కిందికి వెళ్ళిపోయాము. టోటల్గా ఇంకా సింపుల్గా అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో చూపిద్దామనేసి ఇలా చూపిస్తున్నాను. ఇంకా మా బావగారు అయితే బాగానే డిజైన్ చేసుకున్నారు మొత్తం హౌస్ అంతా కూడా. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీరిగ్గా ఉన్నప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఈరోజే హోమము, సత్యనారాయణ స్వామి కథ, కళ్యాణం ఇంకా అన్నీ చేపించుకున్నారంట. ఈరోజు మంచి రోజు అనేసి. దేవుని రూమ్ కూడా చాలా చాలా బాగుంది అండి. నాకైతే చాలా మంచిగా నీట్గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా మంచిగా చూపిస్తానండి అపార్ట్మెంటు. ఇంకా మా కూతురు ఇట్లా పొడవులో తీసింది షార్ట్ కోసం. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకు వచ్చాము ఊరికి అనుకుంటున్నారా? మాకు ఇక్కడ ఒక మీటింగ్ ఉండే అండి, ఒకటి కాదు చాలా మీటింగ్స్ ఉన్నాయి, హోమ్ మీటింగ్స్. అవి చేయడానికి వచ్చాము. అలాగే మా సిస్టర్ వాళ్ళది గృహప్రవేశం ఉండే అండి, దానికోసం వచ్చాము. ఆల్రెడీ అయిపోయింది నిన్న సిద్దిపేట కాడ. ఈరోజు మొత్తం హోమ్ మీటింగ్స్, ఇంకా రేపు కూడా కొన్ని హోమ్ మీటింగ్స్ చూసుకొని మా అల్లుడు వాళ్ళ కూతురుది ఫస్ట్ బర్త్డే, మా ఆయన వాళ్ళ అక్క కొడుకున్నాడు కదా మేనల్లుడు, వాళ్ళ బిడ్డది ఫస్ట్ బర్త్డే మా అర్జున్నమ్మది. అందుకోసం వచ్చాము ఫ్రెండ్స్. అలాగే కొన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయనేసి వచ్చాము అన్నట్టు. సో ఫ్రెండ్స్, చాలామంది ఊర్లో వ్లాగు షేర్ చేయండి అక్క అనేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, అందుకే షేర్ చేస్తున్నాను, ఓకేనా.
ఇంకా అమ్మ వచ్చేసి పనికి వెళ్ళిందండి. కరువు పని ఉంటుంది కదా, 10:30 వరకు వచ్చేస్తుంది. ఇంకా మేము వచ్చి వాళ్ళ పనిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే అమ్మ ఎర్లీ మార్నింగే 5:30కి 6 కల్లా వెళ్ళిపోతారు. 10:30 వాళ్ళకి వచ్చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 9 అవుతుంది. మేము లేచేసరికి 8:30 అయిందండి. మార్నింగ్ ఇక జూమ్ మీటింగ్ విన్నాను, మళ్ళీ పడుకున్నాను. ఎందుకంటే నైట్ అస్సలు నిద్రపట్టలేదు. వాతావరణం చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్. 11:30, 12:30 అయింది మేము పడుకునేసరికి. 11:30కి పడకెక్కాం కానీ అస్సలు నిద్రపోలేదు, నిద్ర పట్టలేదు. గదార వర్షితూ ఉబ్బరిచ్చింది కొంచెం, అంటే వాతావరణం చేంజ్ అయింది కదా. సిటీలో కొంచెం చల్లగా ఉంటుంది, ఊర్లో ఉబ్బరిస్తుంది అండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చెట్లు లేకుండా అన్నీ కొట్టేశారు అన్నట్టు, అందుకే చాలా ఉబ్బరిస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. నేను టీ కూడా పెట్టేశాను మా వారికి నాకు, కొంచెం బిస్కెట్ వేసుకొని తాగుదాం అనేసి. సప్లిమెంట్స్ వేసుకున్నాము ఇందాకే. పిల్లలేమో పాలు తాగుతా అన్నారు, వాళ్ళు ఇష్టం ఉంటే తాగుతారు, లేకుండా లేదు. వాళ్ళని బిస్కెట్ తెచ్చుకొచ్చుకోమన్నాను. వాళ్ళకి ఏదైనా టిఫిన్ కావాలంటే చేసి పెడతాను. సో ఫ్రెండ్స్, చాలామంది మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వెస్టీజ్ ఐటమ్స్ వాడుతున్నారు అక్క అని చాలామంది అడిగారు. ఇక చూడండి, ఇవే కాదు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేము యూస్ చేసేది. టీ పౌడర్, ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్. ఇది అమ్మ వాడుకుంటుంది. అమ్మకు దాదాపు 2 months వస్తుంది అండి ఒక్క డబ్బా. నాకమ్మ 1 month, ఎందుకంటే అమ్మ సింగిల్గా ఉంటుంది. మళ్ళీ మమ్మీ కూడా కర్రీస్ మంచిగా చేసుకుంటుంది, ఒక 1-2 కర్రీస్ అట్లా చేసుకుంటుంది. అందుకే 2 months వస్తుంది మినిమం. కొంచెం వేస్తుంది ఆయిల్. తర్వాత టీ పౌడర్ కూడా మేము ఇదే వాడుతున్నామండి, జెటా టీ పౌడర్. ఇది డబ్బా వచ్చేసి ఇది కానీ జెమినీ టీ పౌడర్ డబ్బా కానీ జెటా టీయే, చూడడానికి మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది జెటా టీ పౌడర్ అండి. అమ్మ ఇందులో డబ్బాలో పోసి పెట్టింది, ఈ జెమినీ టీ డబ్బాలో. కానీ అమ్మకు కూడా నేను మొత్తం అవాయిడ్ చేశాను. వెస్టీజ్ ఐటమ్సే ఉంటాయి ఇప్పుడు మా ఇంట్లో దాదాపు. సబ్బు కూడా అదే ఉంటుంది, చూపిస్తా సబ్బు కూడా మీకు. సబ్బు, పేస్ట్, తర్వాత ఇంకేంటి మా మమ్మీ యూజ్ చేసేటివి, సబ్బు, పేస్ట్లు, ఇవైతే కంపల్సరీవే ఉంటాయి. సబ్బు ఇక్కడ పెట్టిందమ్మా, బాత్రూంలో ఉండొచ్చు, మీకు చూపిస్తానండి. గ్రీన్ కలర్ సోప్ వాడుతుంది మా మమ్మీ అయితే. అది బాగా మంచిగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే చెమట వస్తుంది కదా, స్కిన్ ఇష్యూస్ ఏదైనా వస్తే ఇబ్బంది కాకుండా ఉండడానికి అమ్మ ఇంకా గ్రీన్ కలర్ సోప్ వాడుతుంది. తర్వాత పేస్ట్ వచ్చేసి మా మమ్మీకి నీమ్ పేస్ట్ బాగా పడింది. అంతకుముందుకు ఈ పిప్పళ్ళ నొప్పి ఉన్నప్పుడేమో మన ఏమంటారు గ్యానో పేస్ట్ వాడింది. ఇప్పుడేమో మళ్ళీ నీమ్ పేస్ట్ వాడుతుంది. గ్యానో పేస్ట్ ఒక 2 months అట్లా వాడింది. ఆ పిప్పల నొప్పి అనేది కవర్ అయిపోయింది. అమ్మకి నీమ్ పేస్ట్ నచ్చిందట. నీమ్ పేస్ట్, వైట్నింగ్ పేస్ట్ 2 వాడుతుంది. నేను అమ్మకు కూడా ఒక 2 నెలలకు 3 నెలలకు సరిపడా సామాన్ తీసుకొచ్చి పెట్టాను. అమ్మకే కాదు, ఇక్కడ కొంతమందికి అమ్మ ఇవ్వడానికి కూడా తీసుకొచ్చి పెట్టాను. ఎందుకు తీసుకొచ్చానంటే మా మమ్మీ కూడా ఐడియా ఉంది అండి వెస్టీజ్లో. మమ్మీ కూడా పార్ట్నర్షిప్పే, మమ్మీ కూడా సీరియస్గా వర్క్ చేస్తుంది, అమ్మ కూడా టీం రెడీ చేస్తుంది. అందుకోసం నేను ఇక్కడ ఐటమ్స్ తీసుకొచ్చి పెట్టాను. ఎంత మనం చేసినా, మనం పుట్టిన ఊర్లో మనకు ఒక టీం ఉండాలి, మనకు ఒక పేరు ఉండాలి. అది నా గోల్ అండి కంపల్సరీ. మా ఊరు సైడ్ నుంచి కూడా చాలామంది బాగుపడాలి వెస్టీజ్ ద్వారా అనేసి నేను సీరియస్గా అనుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. అందుకే ఇక్కడికి కూడా టీం రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్గా అగ్రికల్చర్ బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే అగ్రికల్చర్లో ఉన్న ఫెసిలిటీస్ దాదాపు ఎందులో ఉండవు, అంత మంచిగా ఉంది అగ్రికల్చర్. పంట దిగుబడి బాగా వస్తుంది, భూమి ఖరాబ్ కావట్లేదు, అండ్ మనం ఇంకా ఎక్కువ ఖర్చు కూడా ఏమీ పెట్టట్లేదు. బయట ఇవి తగ్గించుకొని ఇవి పెడితే సరిపోతుందండి. వాటితో పోల్చుకుంటే ఖర్చు కూడా చాలా తగ్గుతుంది మనకు. అందుకోసం అగ్రికల్చర్ ఇక్కడ బాగా మంది ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చాలామంది ఇప్పుడు సమ్మర్ తర్వాత వేయడానికి రెడీగా ఉన్నారు అన్ని పంటలకు. అందుకే ఒకసారి అగ్రికల్చర్ ఫీల్డ్ వాళ్ళందరినీ కలవడానికి కూడా వచ్చాను నేను. నిజంగా చెప్పాలి అంటే చాలామంది మీరు అడిగారు, అందుకోసం నేను ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా చూపించలేకపోయాను. రైస్ బ్రౌన్ ఆయిల్ అమ్మ దాదాపు ఒక 4-5 months నుంచి 6 months నుంచి వాడుతుందండి. అమ్మ జాయిన్ అయ్యి 4 months అట్లా అవుతుంది. అమ్మకు కూడా సీరియస్గా బిజినెస్ చెప్తున్నాము. ఇంకా పౌడర్, ఓకే కొంచెం పౌడర్ కూడా ఉంది, సౌండ్ తక్కువ పెడతారు. ఇంకా అమ్మ యూజ్ చేసే పౌడరు, అమ్మకి ఉమెన్స్ నచ్చలేదట, ఇది బాగుందట స్మెల్, అందుకే ఇదే వాడుతుంది. ఇది పౌడర్ అండి. ఇంకా హెయిర్ ఆయిల్ ఎక్కడ పెట్టిందో అమ్మ లోపల పెట్టినట్టుంది. హెయిర్ ఆయిల్, క్రీమ్ ఉంది, ఫెయిర్నెస్ క్రీమ్ కూడా. నేను మొత్తం కంప్లీట్గా ఫెయిర్ అండ్ లవ్లీ అవాయిడ్ చేశాను. మా అమ్మకి చాలా పిచ్చి ఉండే, నాకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది రియల్గా చెప్పాలంటే. ఫెయిర్నెస్ క్రీమ్ అమ్మ యూజ్ చేసేది.
సో మీరందరూ అడిగారనేసి నేను చూపిస్తున్నాను, అంటే ప్రూఫ్ కోసం కాదు, జస్ట్ చూపించాలనిపించి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. చాలామంది విలేజ్ వ్లాగ్స్ మిస్ అవుతున్నాము అని చెప్తున్నారు కదా, మీకోసం షూట్ చేశాను. ఇంకొకటి కూడా మా అమ్మ నా కోసం ఇంకా పచ్చళ్ళకు కూడా రెడీ చేసింది అండి. ఆల్రెడీ మొన్న వదినకు వక్కతొక్కు పెట్టి పంపించిందట కొన్ని. ఇదే అండి పచ్చళ్ళ కోసం నాకు ప్రిపేర్ చేసి పెట్టింది. ఇది అదేమంటారు పొరుసు అంటారు, మేము చెక్కు తొక్కు అంటారు చాలామంది, పొరుసు తొక్కు అండి. ఇదేమో వక్క తొక్కు. ఎందుకంటే మా అన్నయ్యకు మా వారికి ఇది, మా అన్నయ్య కూడా ఎక్కువ వక్క తొక్కు ఎక్కువ ఇష్టంగా తినడు, ఇది తింటాడు పొరుసు తొక్కు. నేను వదిని ఇది తింటాము, అందుకే మాకు ఎక్కువ క్వాంటిటీ, వీళ్ళకి తక్కువ క్వాంటిటీ. వీళ్ళు తక్కువ తింటారు, మేమేమో చాలా ఎక్కువ తింటాం. మొత్తం మామిడికాయలోనే మునిగి తేలుతాం వదినే నేను ఇద్దరం కూడా. అందుకే అమ్మ ఉప్పును ఇంకా అది ఉప్పును ఆవాల పొడి ఏమో కలిపి పెట్టింది. దీని క్వాంటిటీ బట్టి మీకు ఏమంటారు ఈ తొక్కు ఎలా పెట్టాలి వీడియో కంపల్సరీ షేర్ చేస్తాను. పోపు పెట్టినప్పుడు మొత్తం మమ్మీని డీటెయిల్స్ అడుక్కుంటూ మరి షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అండి. నెక్స్ట్ డే వచ్చేసి నేను సప్లిమెంట్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు సప్లిమెంట్స్ ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి మనం రోగం రాకపోయినా కూడా వేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి నేనైతే ఫస్ట్ చికెన్ గున్యాకి వాడాను. ఇప్పుడు వచ్చేసి హెయిర్ ఫాల్ కోసం యూస్ చేస్తున్నాను. అట్లా 3 మంత్స్కి ఒకసారి సప్లిమెంట్స్ చేంజ్ చేస్తూ ఉంటాము అండి. వాటి గురించి డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ పెడతాను, కావాలంటే మీరు కాల్ చేయొచ్చు, నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇంకా కొంచెం ఇల్లు సర్దుదామనేసి అనుకున్నాను. ఇక్కడ మా చెక్కబోర్డులు ఉన్నాయి కదా, అదేమంటారు కిటికీలు, ఇవి అప్పటి నుంచి వెనకటి కాలం నుంచి ఇలానే ఉన్నాయి అండి. ఇంకా పిల్లలేమో ఇక్కడ వైర్ తీసి పెట్టారు, అమ్మకేమో ఇది పెట్టనీకి రాదు, అందుకోసం నేను తిప్పుతున్నాను అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ఇది ఇలానే ఉంటే చిక్కు పడిపోతుంది, మళ్ళీ తీసి బయట పడేస్తారు పిల్లలు, అంగడి చేస్తారు. అందుకోసం నేను తీసాను, దాన్ని సెట్ చేశాను అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం టీ పెట్టుకున్నాను. టీలో వచ్చేసి నాకు బిస్కెట్లు కానీ బ్రెడ్ కానీ లేకుంటే ఇంకా కారం ఐటమ్స్ తినడం చాలా చాలా ఇష్టం అండి. రియల్గా చెప్పాలి అంటే ఆ సర్వపిండి కానీ మన కారపూస కానీ తర్వాత గ్యారప్పాలు ఏదో ఒకటి ఇట్లా తినడం చాలా ఇష్టం అన్నట్టు నాకు. కానీ ఇప్పుడు ఏమీ లేవు ప్రస్తుతం, అందుకే బిస్కెట్ అద్దుకొని తింటున్నామండి. బిస్కెట్ కూడా కొంచెమే లైట్గా, ఎక్కువ కాదు, ఒక 2-3. మునుపు తినేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో నచ్చట్లేదు. టీ ఎప్పుడో ఒకసారి తాగుతాను, ముఖ్యంగా మునుపు అయితే అప్పాలు ఉన్నప్పుడే తాగేవాళ్ళము, కానీ ఇప్పుడు అలా కాకుండా అయిపోయింది అన్నట్టు. తర్వాత వచ్చేసి ఇంకా పని చేస్తున్నాను. ఇప్పుడు బోలు తోముతున్నాను మళ్ళీ చాలా రోజుల తర్వాత. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇలా బోలు తోముతాను. వదినే వచ్చింది అనుకోండి, వదినే అమ్మ ఇద్దరు ఉంటే నన్ను అస్సలు తోమనియరు. వదినే అయితే అస్సలు రానియదు బోళ్ళ కాడికి, ఇంకా వేరే పనులు చెప్తుంది నాకు. అంటే పిల్లలకు తినబెట్టడం, వాళ్ళకి పెట్టడం, తర్వాత బయట పని ఏదైనా ఉంటే చెయ్యనేసి చెప్తుంది. కానీ బోళ్ళ కాడికి అస్సలు మా వదినే కూడా రానియదు, మా అమ్మ రానియదు. ఎందుకంటే ఇక వాళ్ళకు తెలుసు నా గురించి, అందుకే నేను ఎక్కువగా బోళ్ళ దగ్గరికి రాను. ఇప్పుడు అమ్మ వచ్చేసి మార్నింగే పనికి అయింది అండి, ఒక చిన్న పని ఉందట. వాళ్ళు మాట్లాడుకుంటారు కదా గుత్తలు, అమ్మ ఇంటికాడ ఉండమంటే అస్సలు ఉండదు. ఇంకా మేము వచ్చినప్పుడు ఉండమనేసి చెప్పాము, కాకపోతే అది అర్జెంట్ వర్క్ అంట, వీళ్ళు ముందే మాట్లాడుకున్నారు మేము రాకముందే, అందుకే వెళ్ళింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఒక 2-3 గిన్నెలు ఉంటే తోమేసి అక్కడ పెట్టేశాను. అమ్మ పనికి వచ్చి ఇప్పుడే కూర్చొని అన్నం తింటుందండి, మార్నింగే వెళ్ళింది. తర్వాత పిల్లల కోసం సర్వపిండి కూడా కలిపి పెట్టింది. వద్దు అని చెప్తే ఒక 2 గిన్నెలు పెట్టింది. లవ్వితో పొద్దున్నే అన్నం వండిపోయింది అమ్మ, నేను లేవకముందే, నాకు కూడా తెలియదు చేపల కూర ఉంది అనేసి వండిపోయింది అన్నట్టు. బాక్స్ తీసుకెళ్ళలేదంట, తొందరనే వస్తామనేసి అనుకున్నారు, కానీ వచ్చేసరికి దాదాపు 11 అయిందండి. అందుకే ఇంకా రాగానే ఫస్ట్ మా అమ్మని అన్నం తినమన్నాను. సర్వేపిండి కూడా వద్దే అంటే ఇక పెడతానే ఉంది, లవ్వి అడిగాడు అనేసి. ఉప్పు కారం మసాలా పొడి కొన్ని ఉల్లిపాయలు వేసి కొంచెం కరివేపాకు వేసి పెట్టింది అండి అమ్మ. ఇంకా ఇందులో కొత్తిమీర పుదీనా ఇవేమి వేయలేదు, చాలా సింపుల్గా పెట్టేసింది. ఎందుకంటే మేము నిన్న వచ్చేసరికి ఆల్రెడీ మొన్న 2 గిన్నెలు పెట్టిందంట, అమ్మ కోసం పెట్టుకుందంట. కానీ మా అమ్మకు అన్నీ సందువన్లు అంటారు కదా, అట్లా పండ్లన్నీ సందు ఉండడం వల్ల ఈ చికెన్ మటన్ ఇట్లాంటివి కొన్ని ఐటమ్స్ తింటే ఇరుకుతాయి అనేసి పండ్లల్లో ఎక్కువ తినదు అండి. ఇంకా ఒక అన్నమే తింటుంది, ఉడికిన అన్నం, ఇంకా టిఫిన్స్ చాలా తక్కువ మా అమ్మ తినే ఫుడ్ నేను చెప్పాలి అంటే.
అది తినలేక సర్వపిండి నిన్న మేము వచ్చినాక నైట్ తిన్నాము. చేపల కూర కూడా వండింది అండి మా కోసం. మళ్ళీ సర్వపిండి పెట్టింది పిల్లల కోసం. లవిత్ ఇక మొత్తం సర్వపిండి తిన్నాడు, అన్నం అస్సలు తినలేదు. తెలంగాణ స్పెషల్ సర్వపిండి మీ అందరికీ తెలుసు. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా బియ్య పిండే కాకుండా మనం జొన్న పిండి, రాగుల పిండి దీంతో కూడా చేసుకోవచ్చు అండి. టేస్ట్ ఎలాగైనా బాగుంటుంది. ఇంకా గోరింటాకు కూడా మా వారు ఇక్కడ తీసుకొచ్చారు, నేను అందరం కలిసి తెంపుకొచ్చాము. నెత్తికి పెట్టుకుంటా అన్నారు మా వారు గోరింటాకు, అందుకోసం ఇలా గోరింటాకు కూడా తీసుకొచ్చారు. దాంట్లో కాడలు ఇట్లా చిన్న చిన్న మనకు విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేస్తున్నాను. ఎందుకంటే అవి మిక్సీ పట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది, అందుకోసం అండి అన్నీ ఏరేస్తున్నాను ఇలాగ నేను. ఇంకా ఏరిన తర్వాత మిక్సీ పట్టాలి. ఈ వ్లాగ్ యాక్చువల్గా మీకు ఎప్పుడో రావాలి, కాకపోతే ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం మీటింగ్స్, సెమినార్స్ ఉండడం వల్ల టైం సెట్ కాక వీడియో వచ్చేసి ఇంత లేట్గా పెడుతున్నాను. మళ్ళీ ఇంకా 2-3 డేస్లోనే మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేస్తాను. కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడే 1 వీక్ 10 డేస్ అట్లా తీసుకుంటున్నాను, కానీ ఇక మీదట అలా కాకూడదు అనేసి నేను అనుకుంటున్నాను. ఇవన్నీ నేను మా ఇంటి దగ్గర వాళ్ళ కోసం, మా అమ్మ కోసం తీసుకొచ్చిన ఐటమ్స్ అండి, వెస్టీజ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కూడా మొత్తం వెస్టీజ్ ఐటమ్స్ సేల్ చేస్తున్నాను నేను, ముఖ్యంగా అమ్మ. ఎందుకంటే అమ్మకు కూడా ఐడి ఉందని మీకు చెప్పాను, మా అమ్మ కూడా చేస్తుంది. మా అమ్మ కూడా మాట్లాడింది వెస్టీజ్ ఐటమ్స్ గురించి. కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు అనుకునేంత చిన్న కంపెనీ కాదు అండి వెస్టీజ్. హెల్త్ పరంగా అయితే చాలామందికి ఇందులో మంచి జరిగింది ఫ్రెండ్స్. కానీ కొందరు మూర్ఖులు ఉన్నారు. మేము హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కొక్క వెరైటీ స్పెషల్ మనుషులను చూస్తున్నామండి. హోమ్ మీటింగ్స్కి వెళ్తే మనం పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు కదా ఫ్రెండ్స్, అట్లాంటి వాళ్ళు చాలామందిని చూసాము. కాకపోతే ఇందులో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలనేసి మా అప్లైనర్స్ చెప్తారు, కాబట్టి మేము పాజిటివ్ మైండ్తోనే ఆలోచిస్తాము. ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి వస్తామండి. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు వాడే ప్రొడక్ట్స్ మంచి అనే లేదా మీరు చెక్ చేసుకోండి. ఇవి వాడమని నేను చెప్పట్లేదు, కాకపోతే మా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ఆలోచించి నేనైతే అన్ని మా అమ్మకు వెస్టీజ్ ఐటమ్సే తీసుకొచ్చాను. జెటా టీ పౌడర్ కానివ్వండి, సర్ఫ్, బట్టలు ఉతికే లిక్విడ్, బోల్లోమే లిక్విడ్, తర్వాత మా అమ్మ హెయిర్ ఆయిల్, ఇంకా కుకింగ్ ఆయిల్, టీ పొడి, జెటా టీ పెట్టుకున్నాము. చాలా బాగా అనిపిస్తుంది మా అమ్మ కూడా. మునుపు టీ తాగితే అమ్మకు కొంచెం వేడి చేసేది, అందుకే 2 టైమ్స్ తాగేది, 1 టైం తాగడం అలవాటు చేసుకుంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ సేమ్ పొద్దున్న సాయంత్రం తాగుతుందండి. నేను టీ తెచ్చిన కాడ నుంచి అమ్మకు కూడా బాగా నచ్చాయి ఈ ఐటమ్స్ అన్నీ. అమ్మ బయట కూర్చొని ఇక టీ తాగుతుంది, అక్కడ అందరు ముచ్చట పెడుతున్నారు. అందుకే నేను ఇక్కడ ఒక్కదాన్నే కూర్చొని సర్వపిండి తినుకుంటూ టీ తాగుతున్నానండి. ఇప్పటిదాకా నేను కూడా అక్కడే కూర్చొని వచ్చాను, అందుకే కొంచెం టీ పెట్టడం లేట్ అయింది. టీ యాక్చువల్గా పెట్టేదాన్ని కాదు, సర్వపిండి ఉంది అనేసి స్పెషల్గా పెట్టుకొని తాగుతున్నాను. ఇవన్నీ చిన్న చిన్న షార్ట్స్ రూపంలో మీకు ఆల్రెడీ నేను ఒక 1 వీక్ బ్యాకే షేర్ చేశాను, కావాలంటే అందులో చూడండి ఫ్రెండ్స్. దానికే షేర్ చేశాను. నైట్ వచ్చేసి ఇంకా ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నాము. మా వారు కూడా వల్లంపట్లకి వెళ్ళారు మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి. మా ఆడబిడ్డోళ్ళ ఊరిలో ఫంక్షన్ ఉంది కదా మా మన్మరాల్ది, అందుకే వచ్చామని మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు, అక్కడ కొన్ని పనులు ఉంటే చూసుకొని వచ్చేసారు. నేను ఇక్కడ కొన్ని మీటింగ్స్ ఉండే ఫ్రెండ్స్, అందుకే వెళ్ళలేకపోయాను. నేను ఇంట్లోనే ఉన్నాను. సామాన్లు తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మంచూరియా చేస్తారు, అన్న బాగా చేస్తాడు, అక్కడ నుంచి తెచ్చుకున్నారు మంచూరియా ఇద్దరు. ఇక్కడికి వస్తే ఇదొక స్పెషల్ అన్నట్టు, ఎక్కడ దొరకదు మాకు అట్లాంటి టేస్ట్. కొంచెం ఆయిల్ మంచిది కాదనేసి ఎక్కువ తెచ్చుకోమని కొద్దిగానే తెచ్చుకోమన్నాను. తర్వాత బయట పండడానికి మొత్తం అన్నీ రెడీ చేసుకున్నామండి. ఎందుకంటే ఇంట్లో ఎంత చల్లగా ఉన్నా కొంచెం మాకు సిటీ వాతావరణం అలవాటు అయిపోయింది కదా, కానీ ఊర్లలో మస్తు ఎండలు కొడుతున్నాయండి. ఇదైతే రియల్గా చెప్తున్నాను. నేను చిన్నప్పుడు కూడా ఇక్కడనే పుట్టి పెరిగాను, కానీ అప్పుడు ఇట్లా అనిపించలేదు. ఎందుకంటే వాతావరణం ఒక నెల రోజులు మనం ఉంటేనే అలవాటు పడిపోతాం. అట్లాగే కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడిపోతాం కదా. ఊరికి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, 2-3 రోజులు స్టార్టింగ్ అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ చాలామంది నేను వీడియోలో మాట్లాడితే వాతావరణం ఇబ్బందిగా ఉంది అది అంటే, పుట్టి పెరిగిన ఊరే కదా, అంతే ఎందుకు స్టైల్ కొడుతున్నావు, ఫోజ్ కొడుతున్నావు, ఇది అది అని ఓ పిచ్చి పిచ్చి కమెంట్లు పెడతారు. అట్లాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను.
ఎక్కడి వాతావరణమైనా ఫస్ట్ మనకు కొంచెం అలవాటు అవ్వడానికి 2-3 డేస్ పడుతుంది. కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నాకు ఒక్కటి బాగా ఏంటి అంటే ఎట్లున్నా సరే ఇట్లా పడుకోగానే నిద్ర వస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. వేరే ఎక్కడ కూడా నాకు అట్లా నిద్ర రాదు. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇప్పుడు నేను ఉంటున్న హైదరాబాద్లో కూడా అంత తొందర నిద్ర పట్టదు. చాలా అలసిపోతే తప్ప. కానీ అక్కడ ఎందుకో అట్లా నిద్ర పడుతుంది అన్నట్టు. ఇంకా మంచిగా పడుకున్నామండి. బయట మాత్రం చల్లగా కూలరు ఫ్యాను బయట పెట్టుకొని అందరం పడుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ ఇంకా మేము ఫంక్షన్కి వెళ్ళాలి. నైట్ ఫంక్షన్. మేము అనుకోలేదు, డే ఫంక్షన్ అనుకున్నాం. బర్త్డే కదా, ఇంకా మా అల్లుడు వాళ్ళు కూడా ఏదో దేవుళ్ళకు చేస్తున్నారు స్పెషల్గా, అందుకే నైట్ ఫంక్షన్ అరేంజ్ చేశారన్నట్టు. ఊర్లలో నైట్ ఫంక్షన్స్ చాలా తక్కువ ఉండేటివి, కానీ ఇప్పుడు చాలా చేస్తున్నారండి. తర్వాత నేను సప్లిమెంట్స్ వేసుకుంటున్నాను. ఇవి వారంలో 5 రోజులు వేసుకుంటాము, మిగతా 1-2 రోజులు స్కిప్ చేస్తామండి. ఇంకా నేను సప్లిమెంట్స్ అన్నీ ఒకేసారి వేసుకోలేను, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది. మా దాంట్లో అయితే దాదాపు 10-15 సప్లిమెంట్స్ కూడా మా వాళ్ళందరూ ఒకేసారి వేసుకుంటారండి. ఎట్లా వేసుకుంటారో ఏంటో నాకు కొంచెం గొంతుకు అడ్డం పడినట్టు అనిపిస్తుంది. ఈవెన్ మా వారు కూడా అప్పుడప్పుడు అలానే వేసుకుంటారు. ఇంకా నీళ్లు తాగకుండా కూడా వేసుకుంటారు. అదేలా వేసుకుంటారో నాకు అర్థమే కాదు. అమ్మ ఈరోజు కూడా నిన్నటి పని కంప్లీట్ కాలేదట, ఇంకొక 2 గంటల పని ఉందంటే వెళ్ళింది అండి, లేకుంటే వెళ్ళకపోయేది. అందుకే నేనే మళ్ళీ ఇంకా గోరింటాకు రుబ్బుతున్నానండి. మా వారు కొంచెం నెత్తికి పెట్టుకుంటా అన్నారు. ఒక 2 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ సమ్మర్లో మనం మంచిగా గోరింటాకు నెత్తికి పెట్టుకుంటే కూడా చాలా చలవ వేస్తుంది అండి. చాలా చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను పెట్టుకున్నప్పుడు చూశాను. కానీ హెన్నా ఈజీ, ఈ గోరింటాకు పెట్టుకోవడం మాత్రం మన లేడీస్ కేర్కి అయితే కొంచెం కష్టం. అంటే ఇది దానిలాగా మెత్తగా రాదు కదా, ఒకవేళ వచ్చినా కూడా నాలాంటి కర్లీ హెయిర్కు పెట్టుకోవడం మాత్రం చాలా కష్టం అనిపించింది నాకు. అందుకే నేను హెయిర్కి పెట్టుకోకుండా చేతులకు పెట్టుకుందాం అనేసి అనుకున్నాను. చేతులకి అండ్ కాళ్ళకి కూడా. నాకైతే చిన్నప్పటి నుంచి దాదాపు పెళ్ళయ్యే వరకు, పెళ్ళైనాక కొన్ని రోజుల వరకు కూడా నా చేతికి గోరింటాకు లేకుండా ఎప్పుడూ ఉండేది కాదన్నట్టు. మా అమ్మ నాకు గోరింటాకు పోగానే ఇంకా అది వారం రోజులకు పోతుందనగా మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి పెట్టేదన్నట్టు కాళ్ళకు చేతులకు. ఎందుకంటే నా బాడీ చాలా హీట్ అండి, చిన్నప్పటి నుంచి కూడా హీట్ ఎక్కువ ఉంటుంది. అన్నయ్య బాడీ, నా బాడీ. అందుకోసం మా అమ్మ చలవ చేయడానికి ఎక్కువగా చేతులకు కాళ్ళకు ఇట్లా బాగా మొత్తం బురదలాగా పూసి పెట్టేది అన్నట్టు. కాళ్ళకైతే చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా కవర్లు కట్టేది, చేతులకు కాళ్ళకి మొత్తం డిజైన్ పెట్టకుండా మొత్తం చేతులకు పూసి పండబెట్టేది. నా చిన్నప్పటి రోజులు అవి నాకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. అందుకోసం చెప్తున్నాను. మీ ఇంట్లో కూడా మీ మమ్మీ అలాగే చేస్తే ఎవరైనా నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలామంది అలానే చేస్తారు, కానీ చాలా మంచిదండి గోరింటాకు మాత్రం. మన నెత్తికి కానీ, చేతులకు కానీ, కాళ్ళకు కానీ పెట్టుకుంటే చాలామంది పెట్టుకుంటారు గోరింటాకు. నాకు కూడా చాలా చాలా ఇష్టం. మైదాకు చాలా ఇష్టం అండి, ఈ కోన్ కంటే కూడా. చిన్నప్పటి నుంచి నాకు అదే ఇష్టం కాబట్టి అదే ఎక్కువ పెట్టుకుంటాను నేను గోరింటాకు. మాకు చెట్టు కూడా ఉండేది కానీ తీసేసాము, చిన్నగా ఉన్నప్పుడు ఉండేది. తర్వాత ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేశాను కదా, అవన్నీ కూడా ఆరేస్తున్నాను. మళ్ళీ అమ్మ వచ్చిన తర్వాత తీయడం ఆరేయడం ఇబ్బంది అవుతుంది, అందుకోసమే అన్నీ నేనే చేస్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చినా ఎక్కడికైనా నేను పని చేస్తాను. చాలామంది అంటారు కానీ నాకు తోచింది మాత్రం నేను చేసుకుంటూ వెళ్తాను అండి. మా అత్తగారింట్లో అయినా, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో అయినా, వదిన వాళ్ళ ఇంట్లో అయినా చాలామందికి తెలుసు. తెలిసినా కూడా చాలామంది నెగిటివ్ కామెంట్ పెడతారు. కానీ నేను ఈ 1 ఇయర్లో వెస్టీజ్లో జాయిన్ అయినప్పటి నుంచి దాదాపు అందరి ఇళ్ళకు వెళ్ళడం చాలా వరకు తగ్గించాను. వదిన వాళ్ళ ఇంటికి కానీ, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి, ఇంకా ఊరికి రావడం కూడా చాలా తక్కువ. ఇప్పుడు కూడా ఇట్లా ఫంక్షన్ ఉంది కాబట్టి ఒక 2-3 డేస్ వచ్చాం, కానీ ఇప్పుడు కూడా రాకపోయే వాళ్ళమండి. సమ్మర్ హాలిడేస్ కూడా తెలియదు వస్తామో రామో. పిల్లల్ని అయితే పంపిద్దామనేసి అనుకుంటున్నాను నేను సమ్మర్ హాలిడేస్కి. ఎందుకంటే నాకు చాలా మీటింగ్స్, సెమినార్స్, హోమ్ మీటింగ్స్ ఉన్నాయి మెయిన్గా. అందుకోసం మనం ఏదైనా స్ట్రాంగ్గా డిసైడ్ అయినప్పుడు దానిపైన 100% వర్క్ పెట్టి పని చేయాలి అండి. మనం ఏదైనా సరే కరెక్ట్గా చేస్తేనే దానికి ఫలితం అనేది ఉంటుంది. అది నేను ఎక్కువ నమ్ముతాను ఫ్రెండ్స్, అందుకోసం చెప్తున్నానండి. తర్వాత ఇంకా బట్టలన్నీ ఆరేసాను, ఎందుకంటే నేను గోరింటాకు పెట్టుకోవాలి. మళ్ళీ గోరింటాకు పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసం. తర్వాత ఈరోజు కొంచెం ఏదైనా స్పెషల్గా పెట్టుకుందాం అనేసి ట్రై చేశాను ఫ్రెండ్స్ గోరింటాకు. ఇలాగా
ఎందుకో నాకే పెట్టుకోవాలనిపించింది. వదిన మాత్రం చాలా ఫాస్ట్గా పెడుతుంది గోరింటాకు, ఎందుకంటే వదినకు బాగా అలవాటు, మంచిగా పెట్టింది నాకు మున్పు పెట్టినప్పుడు. అంటే ఇట్లా చేతి వేళ్ళ పైన నీళ్ళ పదిన రాసుకుంటూ పెట్టింది. అలా పెడితే ఫాస్ట్గా అయిపోతుందట, మంచిగా అతుక్కుంటుంది అని కూడా నాకు పోయినసారి వదిన గోరింటాకు పెట్టినప్పుడు చెప్పింది. ఇంకా వదిన వాళ్ళు నేను ఇక్కడ కలిసి ఉంటే చాలా హ్యాపీగా అనిపించేది మునుపు మాత్రం. అంటే టైం ఉట్టిగానే గడిచిపోయేది, మా రితిగాడు మా వదినే నేను అందరం ఉండడం వల్ల. కాకపోతే ఇప్పుడు నాకు వీలు కావట్లేదు కాబట్టి నేను కూడా ఉండట్లేదు. నాకు వీలైనప్పుడు మా వదిన వాళ్ళు రావట్లేదు, వదిన వాళ్ళకి వీలైనప్పుడు నేను రావట్లేదు. అంటే టైమింగ్స్ సెట్ అవ్వట్లేదండి మాకు, అందుకోసం ఇట్లా చెప్తున్నాను. కొంచెం నేను సెటిల్ అయ్యేదాకా కొంచెం కష్టపడదామనేసి అనుకుంటున్నాను. చాలా తక్కువగా కూడా ఊరికి రావాలనేసి డిసైడ్ అవుతున్నాను. కాకపోతే మీటింగ్స్, ట్రైనింగ్స్ సిద్దిపేట కాడ మాకు అప్పుడప్పుడు జరుగుతాయి. దానికోసం వస్తాము, వెళ్తాము. దాదాపు నెలకు ఒక 2 సార్లు వచ్చేసి వెళ్తామండి. 2-3 సార్లు వస్తాము, వారానికి ఒకసారి కూడా మాకు అప్పుడప్పుడు అక్కడ హోమ్ మీటింగ్స్ కూడా వస్తామన్నట్టు. వస్తాము కానీ ఉండము ఇంకా. అందుకోసం నాకు ఇక ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు మళ్ళీ ఊరికి వెళ్ళాలంటే. మళ్ళీ సిద్దిపేట నుంచి మా ఊరికి బస్సులు కూడా చాలా అంటే చాలా తక్కువ అండి. వెళ్ళడం రావడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఇంకా మీటింగ్స్కి వచ్చి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇటే మా టీంతో కలిసి వెళ్ళిపోతాను అన్నట్టు. ఎందుకక్క మీకు అంత పిచ్చిలేసింది వెస్టీజ్ అనేసి చాలామంది అడుగుతున్నారు నన్ను క్వశ్చన్. దానికి త్వరలోనే మీకు అందరికీ ఒక వీడియో రూపంలో నేనే చెప్తాను అండి మాట్లాడుకుంటూ. సో ఫైనల్గా అయితే నా గోరింటాకు ఇలా పెట్టుకున్నాను. ఎలా ఉంది, బాగుందా? నేను సన్నగా పెట్టుకుందాం అనేసి అనుకున్నాను యాక్చువల్గా, కానీ అది సడన్గా లావ్ అయిపోయింది. మొత్తం దొడ్డు పెట్టేసుకున్నాను. తర్వాత అమ్మ వచ్చినాక, పనికోయి వచ్చినాక నా కాళ్ళకు పెట్టింది. నీకు హీట్ ఉంటుండదు కదరా అమ్మి అనేసి మొత్తం కాళ్ళకు అంతా రుద్దింది. చూసారా? మా వారేమో హెయిర్కి పెట్టుకున్నారు, నేనేమో కాళ్ళకి. ఒక 1.5 అవర్ పెట్టుకున్నాను. తర్వాత గోరింటాకు ఇలా ఎర్రబడింది. చిన్నప్పుడు అందరు అనేవాళ్ళు గోరింటాకు ఎంత ఎర్రబడితే అంత మంచి మొగుడు వస్తాడనేసి. నాకు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది అది. మా వారైతే చాలా మంచోడండి, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలుసు అనుకుంటా. తర్వాత మా జున్నమ్మ ఇంకా బర్త్డే గర్ల్ కదా, అందరు ఎత్తుకున్నారు. లాస్ట్ నాకు ఒకసారి ఎత్తుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎక్కువసేపు ఉంచుతారో లేదో కూడా తెలియదు. ఇంకా మా జున్నమ్మకి పండ్లు వచ్చాయి కదా, అవి ఇట్లా గులగుల పెట్టినట్టు దురదలేసినట్టు అవుతాయి అంటారు కదా, అందుకే బెలూన్ కొరుకుతూ ఉంది. మేము ఈవినింగ్ 4-4:30కి వచ్చామండి. నైట్ కదా బర్త్డే ఫంక్షన్, అందుకోసం ఇక మెల్లగా వచ్చామన్నట్టు. పొద్దున కూడా ఒక మీటింగ్ ఉంటే ఇంటి దగ్గర చూసుకొని గోరింటాకు పెట్టుకొని అన్నీ సెట్ చేసుకొని వచ్చాము రియల్గా చెప్పాలంటే. ఇంకా మా పిల్లలైతే మా జున్నమ్మను వదులుతలేరు, మొత్తం ఒకరు కాకుండా ఒకరు ఎత్తుకుంటానే ఉన్నారు అందరూ జున్నమ్మని. బయట కూర్చున్నాము, ఎందుకో తెలియదు మస్తు ఉడకపోసిందండి, వర్షం వచ్చేటట్టు అనిపించింది మాకు. నా కాళ్ళకి ఇలా ఎర్రబడిందండి గోరింటాకు. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరనే చూపిద్దాం అనుకున్నాను కానీ వీలు కాలేదు ఫ్రెండ్స్. ఇలా చూపిస్తున్నందుకు ఏమీ అనుకోకండి. నాకు ఇట్లా పెట్టుకోవడం చాలా చాలా ఇష్టం అండి, గోరింటాకు కాళ్ళకి, చేతులకి. తర్వాత ఇక లవిత్ బెలూన్స్ ఉంటాయి కదా, ఇవి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. అంటే చాలా ఫంక్షన్లలో చూసాను కానీ అంత అబ్జర్వ్ చేయలేదు. ఇలా చేస్తే పెద్దగా బెలూన్స్ అవుతాయంట. లవిత్ హెల్ప్ చేస్తూ ఉన్నాడు వాళ్ళకి, డెకరేషన్ చేసే వాళ్ళకి. చూసారా బెలూన్స్ డెకరేషన్. బర్త్డే అంటేనే బెలూన్స్ డెకరేషన్ చాలా బాగుంటుంది అండి. ఫస్ట్ బర్త్డే కదా, మస్తు చేసుకుంటాము ఎవరమైనా సరే. లవిత్, వర్షిత్ ఫస్ట్ బర్త్డేలు కూడా ఊర్లోనే అయ్యాయి. వర్షిత్ ఫస్ట్ బర్త్డే, లవిత్ ఫస్ట్ బర్త్డే మా బాపే చేశాడు. వర్షిత్ ఫస్ట్ బర్త్డే మా బాప వాళ్ళు చేశారు. లవిత్ ఫస్ట్ బర్త్డే మేము చేసుకున్నాము మా ఊరిలో. చాలా మంచిగా అనిపించింది అప్పుడైతే నాకు. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు శుక్రవారం దేవుణ్ణి ఉంటారు కదా, అది కొత్తగా పెట్టుకున్నారండి. పొద్దున పూట ఇంకా ఇట్లా దేవునికి చేయడానికే సరిపోయిందంట, ఇక్కడ పెట్టారు, కొత్తగా చేశారు. నాకు కూడా కొంచెం వెరైటీగా అనిపించింది శుక్రవారం దేవుడు. మాకు కూడా మా అత్తగారి ఇంట్లో అన్ని దేవుళ్ళు ఉన్నాయండి, ఈ దేవుడు ఆ దేవుడు అని కాకుండా ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్నాయన్నట్టు. సో ఫైనల్గా డెకరేషన్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ కేక్ కటింగ్ చేయాలి కదా, అందుకే మా జున్ను, మా అల్లుడు, మా కూతురు, తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ, మా కీర్తి వాళ్ళ మమ్మీ డాడీ, మా ఆడబిడ్డ. మా అన్నయ్య లేడు, దుబాయ్లోనే ఉన్నాడు. ఎందుకంటే మా అన్నయ్యకి సెలవు ఇవ్వలేదు, అందుకే రాలేదు అండి. సో కేక్ కటింగ్ చేపిస్తున్నారు అన్నట్టు మా జున్నమ్మతోని. చూసారా?
ఫస్ట్ బర్త్డే కాబట్టి కొంచెం వాళ్ళకు కూడా తెలియదు. అదే సెకండ్ బర్త్డేకి అయితే కేక్ మొత్తం తీసుకొని తింటానే ఉంటారు. అప్పుడు చిన్నగా ఉంటారు కదా ఫస్ట్ బర్త్డే అప్పుడు. ఇంకా మేము ఫోటోలు దిగాము. తర్వాత మా కోడలు, తర్వాత మా కొడుకు, మొన్న పెళ్ళయింది కదా మా కోడలికి వాళ్ళ హస్బెండ్, ఇక వాళ్ళు కూడా ఫోటోలు దిగుతున్నారు మా జున్నమ్మను ఎత్తుకొని. అందరం ఇక ఒకరి తర్వాత ఒకరం ఇట్లా ఇక పెడతాం కదా బర్త్డేకు కేకు, తర్వాత బర్త్డే గిఫ్ట్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడతారు. సో మేమందరం దిగడం అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మా జున్నమ్మకి ఒక చిన్న బొమ్మ, తనకు తెచ్చిన డ్రెస్ అవి ఇచ్చేసి ఫోటో దిగాము. నేను తీసుకున్న డ్రెస్ పైకి దుపట్టా తీసుకోలేదండి, ఎందుకంటే ఆ డ్రెస్సే నేను సడన్గా షాపింగ్లో తీసుకున్నాను అన్నట్టు. రేపు ఊరికి వెళ్తామనగా ఈరోజు తీసుకున్నాను. అందుకోసం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బర్త్డే అయిపోయిన తర్వాత తినేసి ఇంటికి వచ్చాము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి. ఎందుకంటే మా వారికి హాలిడే లేదు, పిల్లలకు స్కూల్ లేదు, కానీ హాలిడే అయితే మా వారికి లేదు ఫ్రెండ్స్. అందుకోసం ఇంకా తొందర అంటే 9:30 అయింది ఇంటికి వచ్చేసరికి. వచ్చిన తర్వాత మా అమ్మ తొక్కులోకి అన్నిటికీ తాల్పు పెట్టింది. ఆల్రెడీ నేను మొన్నే చెప్పుంచాను అమ్మకు, అమ్మ నాకు తొక్కులు కావాలి, నేను మీటింగ్స్కి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పాను. ఎందుకంటే చింతకాయ తొక్కు మనం ఎక్కువ తినలేము. అదే మామిడికాయ తొక్కు అనుకోండి రోజు బాక్స్లో పెట్టుకెళ్ళినా ఇబ్బంది అనిపించదు. మేము దాదాపు హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు బాక్స్ ఖచ్చితంగా తీసుకెళ్తాము. డైలీ బయట మీటింగ్స్కి వెళ్తున్నామంటే మా బ్యాగ్లో బాక్స్, వాటర్ బాటిల్ ఖచ్చితంగా ఉంటుందండి. అందుకే మామిడికాయ తొక్కు అయితే బాగుంటుంది అనేసి పొరుసు వక్క పెట్టింది. నిమ్మకాయతో కూడా తాలింపు పెట్టింది మా ఆయన కోసం. ఇవి నేను చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను ఫస్ట్ నుంచే అమ్మ ఇవి కట్ చేసినప్పటి నుంచి లేను కదా ఫ్రెండ్స్, అందుకోసం తీయలేకపోయాను. కానీ మీకోసం మళ్ళీ నేను సమ్మర్లో ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మతోని కొలతలు అడిగిపించి మీకు ఒక వీడియో షేర్ చేద్దామనేసి నేను అనుకుంటున్నాను. అది కూడా త్వరలోనే షేర్ చేస్తానండి వీలైతే. నేను ఊరు వెళ్తే పొరుసు తొక్కు పెట్టడం అయిపోయింది, అంటే చెక్క తొక్కు అంటారు కదా, అది అయిపోయింది. ఇప్పుడు వక్క తొక్కు పెడుతుంది. పొరుసు తొక్కు ఏమో మా ఆయన మా అన్నయ్య తింటారు, వక్క తొక్కు ఏమో నేను వదిన తింటామన్నట్టు. అందుకే ఇంకా ఇట్లా పెడుతుంది మా అమ్మ. ఇవి ఆల్రెడీ ఉప్పు, తర్వాత కొంచెం లైట్గా పసుపు, అలాగే ఆవు పొడి ఉంటుంది కదా, అవి కలిపి పెడతారండి ముక్కలకి. ఎన్ని కిలోల ముక్కలు అవుతాయో దానికి సరిపడా ఉప్పు కలిపి పెడతారు. ఉప్పు కలిపి పెట్టలేదు అనుకోండి మొత్తం వక్కలకి బూజు వస్తుంది. ఆ నీళ్ళు అవే ఊరుతాయండి, ఉప్పు నుంచే ఊరుతాయి. సేమ్ పొరుసు తొక్కుకు, వక్క తొక్కుకు, నిమ్మకాయ తొక్కుకు కూడా ఇలానే చేస్తారండి, కొత్తగా చేసేది కాదు. ఇంకా 3 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు తాలింపు పెడుతుంది అమ్మ. నేను వచ్చే ముందు రోజే ఇట్లా కలిపి పెట్టింది. ఇప్పుడు నేను వచ్చి 3 డేస్ అవుతుంది కదా, ఇక 3 డేస్కి మొత్తం ఇట్లా. మా అమ్మ పెట్టిన తొక్కు ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కడ నేర్చుకుందో తెలియదు మా మమ్మీ, కానీ చిన్నప్పటి నుంచి మా మమ్మీకి అన్ని పనులు వచ్చాయండి. చిన్నప్పటి నుంచి ఒక 4-5 ఇయర్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అన్ని పనులు చేసేదన్నట్టు. అమ్మ వాళ్ళకి వ్యవసాయం ఎక్కువ ఉండేది, అందుకే మా అమ్మమ్మ కంటే ఎక్కువ మా అమ్మనే ఎక్కువ చేసేదంట కొన్ని పనులు ఇంపార్టెంట్వి. అట్లా మా అమ్మకి వంట విషయంలో బాగా చేయి తిరిగింది అండి. కొంచెం లైట్గా మనకు వచ్చింది, కానీ ఈ తొక్కులు పెట్టే విషయంలో మాత్రం నేను ఇంతవరకు జోక్యం చేసుకోలేదు. కానీ త్వరలోనే నేను కూడా నేర్చుకోవాలండి. మా అమ్మ ఊకే చెప్తుంది, వదినే కొద్దిగా పెడుతుంది, మంచిగానే పెడుతుంది వదిన కూడా. నాకైతే ఆయన దగ్గర రాదు, ఈ నిల్వ తొక్కులు రాదండి పెట్టడానికి, కానీ నేను కూడా నేర్చుకుంటాను మా అమ్మ దగ్గర. వదినను నన్ను ఇద్దరిని నేర్చుకోమని చెప్పింది అమ్మ. ఇంకా తొక్కులన్నీ డబ్బాలో పెట్టేశాము. నాకు ఎంత క్వాంటిటీ కావాలో నేను అంతే తీసుకెళ్తున్నాను. మున్పైతే తొక్కులు సీసాలో, జాడీలో పెడితే సంవత్సరాలు నిల్వ ఉండేటివి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఖరాబ్ అవుతాయి. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో తీసుకెళ్తున్నాను, ఎందుకంటే జర్నీలో మనకు సీసపు గ్లాసులు కొంచెం ఇబ్బంది కదా. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొత్తవి తీసుకొచ్చుకుంటానండి ఈసారి తొక్కులు పెట్టడానికి సీసాలు. ఎందుకంటే సీసాలో చాలా బాగుంటుంది, జాడీలో కూడా అంత బాగుండట్లేదు. నాకైతే మొన్న ఎప్పుడో ఒకసారి తెస్తే నచ్చలేదు అన్నట్టు. అందుకోసం సీసాలు తీసుకొచ్చుకుంటాను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. అలాగే ఇంకా కొన్ని ఉల్లిపాయలు, ఇంకా నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా ఊరు నుంచి, పప్పులు, ఉప్పులు, ఉప్పు కాదు పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, ఇవి కూడా తీసుకెళ్తున్నానండి అన్ని ఐటమ్స్. వదినకు నాకు మా అమ్మనే పంపుతుంది, ముందే చెప్తున్నాను. ఎందుకంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి అన్నీ మా అమ్మ వాళ్ళే సర్దుతున్నారు. ఈ పప్పులు, చింతపండు, కారప్పొడి, పచ్చడి.